పోయింది. ఇందాక కెమెరా ఓపెన్ చేస్తేనే వచ్చేది అట్లాగా. ఏదైనా ప్రాబ్లం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరిగింది. ఈ మొబైలు మన ఇన్స్టిట్యూట్లో 23rd బ్యాచ్ అయితే నడుస్తుంది, 23వ బ్యాచ్. ఈ బ్యాచ్లో ఒక స్టూడెంట్ది ఈ మొబైలు. కంప్లైంట్ ఏంటంటే కెమెరా ఓపెన్ చేయగానే ఓవర్ హీటింగ్ అని పడి యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్, వైఫై బ్లూటూత్ హాట్స్పాట్ విల్ బి స్టాప్డ్ అని చెప్పి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చి మొబైల్ అయితే ప్రాపర్గా కెమెరా అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇదే కంప్లైంట్. ఇది ఆల్రెడీ మన స్టూడెంట్ వేరే షాప్కి ఇక్కడ రాకముందు వేరే షాప్లో ఇచ్చారని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎక్కడ హీట్ అవుతుందో చూశారు. ఫస్ట్ లైటింగ్ సెక్షన్లో హీట్ అవుతుంది. బూస్ట్ కాయిల్ అయితే వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. కానీ ఇది లైటింగ్ సెక్షన్లో ప్రాబ్లం కాదు. ఇది నార్మల్గా ఎవరైనా కానీ జనరల్గా ఈ ప్రాబ్లం రాగానే యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్ అని పడంగానే ఇది ఓవర్ హీట్ అవుతుందని అనుకొని ఇవి చేయడం జరుగుతుంది. కానీ ఎందుకు ఓవర్ హీట్ అవుతుంది, అసలు నిజంగానే హీట్ అవుతుందా లేదా అనేది టోటల్గా మన స్టూడెంట్స్ ముందు లైవ్లో ట్రబుల్ షూట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే లైట్గా హీట్ అవుతుంది లైటింగ్ సెక్షన్లో. ఒకసారి కెమెరా ఆప్షన్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ షీల్డ్ తీసి రోజునేసి బూస్ట్ కాయిల్ అయితే చేంజ్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది కంప్లైంట్. యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్, మొబైల్ డేటా, వైఫై, హాట్స్పాట్, జీపీఎస్ అండ్ కెమెరా విల్ బీ రిస్ట్రిక్టెడ్ అని బడి పడుతుంది. లైట్గా హీట్ అయితే అవుతుంది. ఒకసారి కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, డైలర్ ఓపెన్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ కెమెరా ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ చూడండి, ఇది కంప్లైంట్. డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్. ఓకేనా, ఇది కెమెరా అయితే పనిచేయట్లేదు. దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిగా ఫస్ట్ మెకానిక్ వేలో నేను రిపేర్ చేయడం జరిగింది. తర్వాత టెక్నీషియన్ వేలో నేను రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, మెకానిక్కి టెక్నీషియన్కి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఆల్రెడీ మా స్టూడెంట్స్కి తెలుసు. ఓకేనా, మెకానిక్ వేలో అయితే ఇది వెళ్తే సాల్వ్ కాలేదు, టెక్నికల్ వేలో వెళ్తే సాల్వ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.8 వోల్ట్ వస్తుంది. 1.8 వోల్ట్ ఏదైతే వస్తుంది. ఆ తర్వాత ఎక్కడైతే థర్మల్ సర్క్యూట్ ఉందో ఆ థర్మల్ సర్క్యూట్ దగ్గర మనకి చెక్ చేస్తున్నాను. 1.8 వోల్ట్ అయితే రావట్లేదు. డైరెక్ట్గా ఇక్కడికి ఎందుకు వచ్చాము, థర్మల్ రెసిస్టర్స్ చాలా ఉన్నాయి కదా బోర్డులో, డైరెక్ట్గా ఎక్కడికి ఎందుకు వచ్చామనేది నేను ప్రస్తుతానికి చెప్పట్లేదు. ఓకేనా, అది ఆ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన దగ్గర ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.8 అయితే రావట్లేదు. థర్మల్ సర్క్యూట్లో 1.8 రావాలి. 1.8 వోల్ట్ తర్వాత యువతల పక్క వచ్చేసి మనకి 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు మనకు వోల్టేజ్ అయితే రావాలి. ఇక్కడ ఎటువంటి వోల్టేజ్ అయితే రావట్లేదు. ఇక్కడ చూడండి. ఓకేనా, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్లో ట్రబుల్ షూట్ చేసి వాళ్ళ ముందే రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ మీద ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ముందే రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఏదో 20 రోజులు ఏదో చెప్పి వదిలేసామన్నట్టు కాకుండా పిన్ టు పిన్ ఏ సెక్షన్ అయితే చెప్తున్నామో ఆ సెక్షన్ గురించిన ట్రబుల్ షూట్ అయితే మా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, 1.8 రావట్లేదు, 0.2 వోల్ట్ నుంచి 8 వోల్ట్ కూడా రావట్లేదు ఇక్కడ. ఓకేనా, ఇది కంప్లైంట్. మరి దీనికి ఒకసారి స్కెమాటిక్లు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఈఎంఎంసీ దగ్గర ఉన్న థర్మల్ సర్క్యూట్. ఇది ఈ థర్మల్ రెసిస్టర్ సర్క్యూట్లో ఒక నార్మల్ రెసిస్టరు, ఒక పుల్ డౌన్ రెసిస్టర్ ఉంటుంది.
థర్మిస్టర్. ఓకేనా. ఈ నార్మల్ రెసిస్టర్ మీదకి పైన కనిపిస్తుంది కదా 1.8 వోల్టేజ్ రావాలి. వీరే L16 1.8 వోల్టేజ్ రావాలి. ఈ వోల్టేజ్ తర్వాత కింద థర్మల్ రెసిస్టర్కి నార్మల్ రెసిస్టర్కి మధ్యలో 0.2 వోల్ట్ నుంచి 0.8 వోల్ట్ వరకు మనకి వోల్టేజ్ అయితే రావాలి. స్కిన్ థర్మల్ అనే లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద రావాలన్నట్టు. ఓకేనా. ఈ వోల్టేజ్ కానీ వస్తేనే ఈ టెంపరేచర్ ప్రాబ్లం అయితే రాదు, ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే రాదు. ఇది థర్మల్ రెసిస్టర్. ఓకేనా. ఈ లైన్ మధ్యలో లైన్ ఉంది కదా, ఈ లైన్ స్కిన్ థర్మల్ లైన్. ఇది ఈ లైన్ వచ్చేసి జనరల్గా ఎక్కువ శాతము సిపియూకి అయితే వెళ్తుంది, ఇక్కడేమో ఈ లైన్ అనేది మనకి ఛార్జింగ్ ఐసీకి అయితే వెళ్తుంది. PMI 632 ఐసీకి అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, PMI 632 ఐసీలో GPIO సెక్షన్కి ఈ లైన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఈ GPIO సెక్షన్లో ఏముంటుంది, GPIO అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి. దీనికి అంటే ఎనేబుల్ లైన్స్ లెక్క అనమాట. ఈ సిపియూలో కూడా ఉంటుంది, పవర్ ఐసీలో ఉంటుంది. GPIO సెక్షన్ అనేది చాలా ఐసీలో మనకి GPIO సెక్షన్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ PMI 632 ఐసీకి అయితే ఈ లైన్ రావడం జరుగుతుంది. ఇదిగోండి, U1101 PMI 632 ఐసీ ఇది. ఓకేనా. ఈ ఐసీకి స్కిన్ థర్మల్ అనే లైను కనెక్ట్ అయి ఉంది. ఈ లైన్ మీద ఎంత వోల్టేజ్ రావాలంటే 0.2 to 0.8 వోల్ట్ మధ్యలో వోల్టేజ్ అయితే రావాలి. ఇక్కడ చూడండి, ఒకసారి బిట్ మ్యాప్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఈ లైన్ మీద ఈ లైన్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందో క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ లైన్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఐసీలో ఏ బాల్ మీదకి ఆ లైన్ వచ్చిందనేది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ రెసిస్టర్. నార్మల్ రెసిస్టర్కి యువతల ఐసీ కనెక్ట్ అయి ఉంటుంది. నార్మల్ రెసిస్టర్కి థర్మల్ రెసిస్టర్కి మధ్యలో ఆ రెండు కాంపోనెంట్ టచ్ చేసుకుంటూ ఐసీలోకి వస్తుంది. చూడండి, బాల్ నెంబరు 64 మీద అనుకుంటాను. 64 మీద, ఇది 69 మీద ఇది కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. ఈ లైన్ మీదకి మనకి వోల్టేజ్ మిస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఓకేనా. ఈ లైన్ మీద రావాల్సిన వోల్టేజ్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ రెసిస్టరు. పైన చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి, యువతల వచ్చేసి మనకి 1.8 వోల్టేజ్ రావాలా ఆ లైన్ మీదకి. ఎక్కడి నుంచి, ఇదిగోండి PMIC నుంచి రావాలా. ఇదిగోండి PMIC నుంచి ఈ రెండు కాంపోనెంట్ టచ్ చేసుకుంటూ, ఈ కాంపోనెంట్ టచ్ చేసుకుంటూ ఇక్కడ కూడా మనకి 1.8 వోల్టేజ్ అయితే రావాలి. ఈ ప్లేస్లో ఒక రెసిస్టర్కి ఒక కెపాసిటర్ రెండింటికి టచ్ అయ్యింది ఇక్కడ. ఓకేనా. తర్వాత ఇది ఛార్జింగ్ ఐసీ కింద కూడా కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటికి కూడా టచ్ అయ్యింది. ఓకేనా. ఈ 1.8 వోల్టేజ్ అనేది ఇక్కడికి మిస్ అవ్వడం వల్ల యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్ అని మనకు చూపిస్తుంది అన్నట్టు. వాస్తవానికి ఓవర్ హీటింగ్ అవుతుందంటే లేదు, వోల్టేజ్ మిస్ అవ్వడం వల్ల ఓవర్ హీటింగ్ అని మనకు చూపిస్తుంది. ఓకేనా. అది కంప్లైంట్. ఇదిగోండి, NTC అనేది కింద ఉండేది థర్మల్ రెసిస్టర్. NTC అని కింద చూపించే థర్మల్ రెసిస్టర్. ఇది వచ్చేసి 1.8 వోల్టేజ్. ఇది ఈ నార్మల్ రెసిస్టర్కి ఫస్ట్ 1.8 వోల్టేజ్ రావాలి. ఆ తర్వాత యువతల పక్క వచ్చేసి 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు మనకి వోల్టేజ్ రావాలి. ఇది NTC. ఈ మూడింటికి టచ్ అయ్యింది చూడండి, ఇదిగోండి, ఈ మూడింటికి టచ్ అయ్యింది ఇది. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఒకసారి బోర్డులో చెక్ చేద్దాము. ఒకసారి ఇది షీల్డ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వోల్టేజ్ మిస్ అయిన సంగతి ఇందాక చూపించాను. ఈ వోల్టేజ్ ఎక్కడ వస్తుందంటే ఈఎంఎంసీ పక్కన, CPU పక్కన ఒక రెసిస్టర్కి, తర్వాత ఒక కెపాసిటర్ మీదకైతే రావడం జరుగుతుంది. ఆ షీల్డ్ రిమూవ్ చేస్తున్నాం చూడండి. అక్కడి నుంచి ఒక జంపర్ అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే సుమారు క్లాసులో గంట పట్టింది
గంట పట్టింది, అంత టైం పట్టింది. ఇక్కడ మీకు జస్ట్ ఒక 15 నిమిషాల్లో నేను చెప్పేస్తున్నా దీని గురించి. అంటే టోటల్గా ఎలా చెక్ చేసుకోవాలి, ఏంది అసలు, ఏ వేలో పోతే మనకి ప్రాపర్గా అది దొరుకుతుంది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన క్లాసులో అయితే నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే, వివరణ కావాలనుకుంటే మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్లో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, అంత టైము వీడియో పెట్టడం అనేది అది అంత ఇంపాసిబుల్ కాదు. అంత టైము ఓవర్ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ అంత చాలా కష్టంగా ఉంటుంది. అవన్నీ చెప్పలేం కాబట్టి షార్ట్కట్ మెథడ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఎందుకు అంటే అసలు ట్రబుల్ షూట్ వీడియోలే చేయకుండా చాలా యూట్యూబ్ ఛానల్ అయితే ఇన్స్టిట్యూట్లో అయితే రన్ చేస్తున్నారు. మన దగ్గర అలా ఉండదు. ఏదైతే చేస్తున్నామో అదే చెప్తాము. చెప్పకుండా ఏదో ఫేక్ విషయాలు, ఓన్లీ స్టూడెంట్స్ రివ్యూలు మాత్రమే పెట్టుకుంటా వెళ్ళిపోము మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.8 వోల్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ 1.8 వోల్ట్ అయితే వస్తుంది. ఈ 1.8 వోల్ట్ని నేను ఆ ఈఎంఎంసీ దగ్గర ఉన్న థర్మల్ సర్క్యూట్కి అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి. 1.8 అయితే ఇక్కడ వస్తుంది. ఈ 1.8ని అక్కడ తీసుకెళ్ళి జంపర్ ద్వారా ఆ థర్మల్ సర్క్యూట్లో నార్మల్ రెసిస్టర్కి కనెక్ట్ చేసి చూద్దాము. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడే మనం రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాబ్లం ఒక చోట ఉండి ఇంకో చోట మనం రిపేర్ చేసామంటే అది అవ్వదు. ఇక్కడైతే రావట్లేదు, ఈ వీడియో వోల్టేజ్ అయితే రావట్లేదు. నేను ట్రబుల్ షూట్ వీడియోలో పెట్టడానికి ఒక కారణం, ఇక్కడైతే రావట్లేదు. ఇక్కడ వోల్టేజ్ వస్తేనే 1.8 వోల్టేజ్ రావట్లేదు. యువతల పక్కకి నార్మల్ రెసిస్టర్కి థర్మల్ రెసిస్టర్ మధ్యలో ఓకేనా అక్కడ వస్తుంది. ఇక్కడ మైనర్ వోల్టేజ్ అనేది వస్తుంది. అది వస్తేనే మొబైల్ నార్మల్గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇంక జంపర్ వేద్దాము. ఈ జంపర్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జంపర్ ఇచ్చేటప్పుడు ఆ రెసిస్టర్కి సోల్డర్ ఐరన్ అనేది ఎక్కువసార్లు హీట్ తగిలినా కానీ ఆ రెసిస్టర్ అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే హై వాల్యూ అవుతుంది. హై వాల్యూ అయిన ప్రాబ్లమే, ఓపెన్ అయినా ప్రాబ్లమే మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా జంపర్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. జంపర్ ఇచ్చిన తర్వాత అది గ్రౌండ్కి కనెక్టివిటీ కాకుండా యూవి మాస్క్ కానీ లేదంటే వైట్ టేప్ కానీ మనం అప్లై చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ సప్లై అవుతుంది కదా దాని మీద, అలా ఆ జంపర్ మీద గ్రౌండ్కి టచ్ అయిందంటే షార్ట్ సర్క్యూట్ జరిగి మొబైల్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం జంపర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. టేప్ అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ జంపర్ అయితే ఊడిపోయింది. మళ్ళీ జంపర్ అప్లై చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి 1.8 వోల్ట్ వస్తుందా, ఈ వోల్టేజ్ మిస్ అయింది. ఇక్కడ చూడండి 0.479 వస్తుందా, 0.5 వస్తుంది మ్యాక్సిమం. ఓకేనా, ఇక్కడ 1.8, ఇక్కడ 0.5. ఓకేనా, ఈ వోల్టేజ్ మిస్ అయింది. ఈ వోల్టేజ్ మిస్ అవ్వడం వల్ల యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్ అని మనకు చూపిస్తూ ఉంది. ప్రాబ్లం సాల్వ్ అయింది. సరే, ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ట్రబుల్ షూట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రబుల్ షూట్ ఈ విధంగా ఉండాలి. ఏ సెక్షన్ అయితే చెప్తామో ఆ సెక్షన్ మీద ట్రబుల్ షూట్ అయితే మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో థర్మల్ సర్క్యూట్ గురించి చెప్పాము. థర్మల్ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తో చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ తర్వాత ఆ కంప్లైంట్ మీద మొబైల్ ఉంటే తెచ్చుకోమని చెప్పాను. మన బ్రదర్ దగ్గర ఆ మొబైల్ ఉంది, తెచ్చుకున్నాడు. దాన్ని లైవ్లో చేసి చూపించడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, కెమెరా ఆన్ చేస్తున్నాను. రైట్,
ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇందాక ఇది ఓపెన్ కాలేదు మనకి. ఇందాక కెమెరా ఓపెన్ చేస్తేనే వచ్చింది అట్లాగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.